మార్చిరీలో మీ చెల్లెలి శవం ఉందమ్మా. పోస్ట్ మార్టం చేస్తే అసలు దోషులు బయటపడతారు. ఆమె ఆత్మ శాంతించాలంటే మరి నా కోరిక తీర్చాలి కదా. డాక్టర్ అంటే దేవుడికి ప్రతిరూపం అంటారు. భగవంతుడు మాత్రం ఉప్పు కారం తినరా ఏంటి? బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని ఒక పాత సామెత ఉంది కదమ్మా, ఇది అంతే రామ్మా. అలా డాక్టర్ కోరిక తీర్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎస్ఐ కూడా నన్ను పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, చెయ్యొచ్చు. కానీ వాళ్ళు హై సొసైటీకి చెందిన వాళ్ళు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోవాలంటే ముందు మీ పని చేసుకుపోతానంటారా? ఎగ్జాక్ట్లీ. బాగా ఆలోచించు. నీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళ శిక్ష పడాలంటే నేను బాగా వాదించాలి. అందుకు నాకు ఫీజు అక్కర్లేదు, నీ ఎనర్జీ చాలు. ఓకే, కమాన్. న్యాయం అమ్మలాంటిదంటారు. ఆ అమ్మనే బజారును పెట్టారు ఒక ఆడదాని శరీరం కోసం. అలా ఎస్ఐ కూడా, లాయర్ కూడా, ఇలా అందరి కోరికలు తీర్చిన తర్వాత కూడా నా చెల్లెలికి న్యాయం జరగలేదు. మానసికంగా నా చెల్లెలు, శారీరకంగా నేను పతనమయ్యాం. మరి ఆ ముగ్గురు? మా జీవితాలు నాశనం చేసిన ఆ ముగ్గురిని చిత్రవద చేసి నా చేతులతోనే చంపేశాను. కానీ నేను చేసిన ఆ పాపాలకి ఏ పాపం ఎరుగని మా బాబాయ్ ఆ హత్యలన్నీ తనపైన వేసుకుని యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. వేరే దారి లేక ఈ దారిలో వెళ్తున్నాను. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేహా, నేహా ఎక్కడుంది?